ఇప్పుడు నాలాంటి యువకులు హైదరాబాద్‌లో ఒక ఇంటి స్థలం కొనుక్కోవాలనుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యాయపరంగా రేపు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఇళ్ళు కొనే పరిస్థితి లేకుండా ఇళ్ళ రేట్లు చాలా అధికంగా అన్యాయంగా అసంబద్ధంగా పెంచేశారు. నెంబర్ 1. నెంబర్ 2, హానెస్ట్గా ప్రస్తుతము ఇల్లు కొనాలంటే వాడు సంపాదించిన డబ్బు సరిపోదు. తప్పులు చేసేవాళ్ళే ఎక్కువ ఇళ్ళు కొనే అవకాశం ఉన్న సిస్టంలోకి వచ్చాం. ఇది గమనించే గవర్నమెంట్ ఒక 3 సార్లు ఇంట్రెస్ట్ రేట్ హౌస్ లోన్స్కి తగ్గిస్తూ వచ్చింది. మన 50% తగ్గించింది, 50 పాయింట్స్ తగ్గించింది. అంటే మీరు ఇల్లు కొనుక్కుంటే మేము సహాయం చేస్తామని చెప్పటం. ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలంటే ఒక ప్లానింగ్ అనేది వాడికి ఉండాలి. గతంలో లాగా ఇల్లు కొని అమ్మే బిజినెస్లు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు అవసరం ఉంటేనే ఇల్లు కొంటున్నారు. నిజంగా మీకు ఈ ఇల్లు కొనాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉందా లేదా మీరు ప్లాన్ చేసుకోండి. ఫైనాన్షియల్గా మీ ఎంత కెపాసిటీ ఉంది చూసుకోండి. నెక్స్ట్ ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్తో మాట్లాడి మీ ప్రస్తుత ఇన్కము, ఫ్యూచర్ ఇన్కము, మీ హౌస్ నీడ్స్, మీ దగ్గర ఆల్రెడీ దాచిపెట్టుకున్న డబ్బు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ లోన్ ఎంతవరకు ఇస్తారు, ఆ లోన్ తీసుకుంటే మీరు ఎంతకాలం ఈ లోన్ లైబిలిటీ ఉంటుంది, ఇవన్నీ